హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌదీ కబుర్లు. మేము సౌదీలో ఉంటాము. ఇక్కడ సాటా గ్రూప్ ఉంది, సౌదీ తెలుగు అసోసియేషన్ క్లబ్ అని. వాళ్ళు దసరా బ్రతుకమ్మ సెలబ్రేట్ చేస్తున్నారు ఇక్కడ ఒక లొకేషన్లో. అక్కడికి బయలుదేరి వెళ్ళబోతున్నాం మనము. లొకేషన్కి వచ్చేసామండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లు బ్రతుకమ్మని బాగా ఫ్లవర్స్తో అలంకరించారు. లొకేషన్కి రావడానికి లేట్ అయిపోయింది. అంతలోపు ఇక్కడ అమ్మవారికి సారె కార్యక్రమం జరిగిపోయింది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటము సారెగా తీసుకొచ్చారు అమ్మవారికి. నేను మా వారు కలిసి ముందు రోజు కజ్జికాయలు చేశాను అమ్మవారి సారి కోసమని. మేము అక్కడ అమ్మవారి దగ్గర పెట్టాము. మీరు ఇక్కడ చూస్తున్నట్లు చూడండి ఎంత బాగా చక్కగా అలంకరించారు అమ్మవారిని. నెక్స్ట్ ప్రోగ్రామ్ కుంకుమ పూజ. కుంకుమ పూజలో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ప్లేట్తో పాటు పసుపు, కుంకుమ, బ్లౌజు, అమ్మవారి ఫోటో అండ్ పూలు అన్నీ పెట్టి ఇచ్చారు. ఇలా వరుసగా లేడీస్ కూర్చొని కుంకుమ పూజ చేశారు. ఇంతవరకు అమ్మవారి సారే అండ్ కుంకుమ పూజ జరిగింది. ఇప్పుడు లేడీస్ అందరూ కలిసి బతుకమ్మ ఆడుతున్నారు. దగ్గరలో ఉన్న అందరూ తెలుగు వాళ్ళుతో పాటు కొంతమంది ముస్లిం ఫ్రెండ్స్ అండ్ పాకిస్తానీ నుంచి వచ్చిన పాకిస్తానీ రెసిడెంట్స్ హిందూస్ కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా బాగా అనిపించింది. మీరు చూస్తున్నారు కదా ఆ లొకేషను, ఫ్రీ ఏరియా అన్నమాట. ఇలాంటి హాల్స్ చాలా ఉంటాయి సౌదీలో. గ్యాదరింగ్స్ ఇలాంటి హాల్స్ బుక్ చేసి చేస్తారు మన వాళ్ళు. అమ్మవారికి ఇరువైపులా అటు 4 ఇటు 4 అష్టలక్ష్ములను అలంకరించడం జరిగింది. మొత్తం 9 అమ్మవారి చీరలను కుంకుమ పూజ చేసిన లేడీస్ నేమ్స్ లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఆ 9 చీరలు ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్నట్లు అక్కడ స్టేజ్ ఉంది, అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. స్కిట్స్ కూడా జరుగుతాయి. ఎవరికి ఉన్న టాలెంట్ వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేయొచ్చు. ఇది ఒక మంచి ఛాన్స్. మీరు చూస్తున్నారు కదా బయట లొకేషన్ అది. అక్కడ బతుకమ్మ అలంకరించారు, అక్కడే బతుకమ్మ ఆడారు లేడీస్ అందరూ కలిసి. ఇంకా ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ Thanks for watching the video. Please do subscribe button to get more updates from my channel Saudi Kaburlu.